హాయ్ అండి, నేను నందలకుంట జగనన్న కాలనీకి వచ్చాను. అక్కడ కొందరు మేకలు మేపుతూ కూడా నాకు కనిపించింది. హాయ్ అవ్వ, హాయ్ చెప్పు. హాయ్ అమ్మా, హాయ్. ఏమవ్వా ఈ వానలో కూడా ఇక్కడికి వచ్చారా? ఏం చేస్తామమ్మా, మాకు మేము తిప్పుకునేదే చేయడాను. ఎంత గాలి వాన వచ్చినా మేపుకోవాలి కదా మేము. ఇవి ఇంటికాడ కట్టేసి మేపుకోవడానికి కుదరదా? అబ్బా కుదురుతామ్మా. అయితే అయితే బర్రెలు అయితే అట్లా కట్టేసుకుంటారు. బర్రెలు అయితే ఇంటికాడ కట్టేస్తారు. మేకలు కదా, మేకలు గొర్రెలు కట్టేసుకుని మేపుకోవాలి. నువ్వు ఒక్కడే వచ్చావా? తాత కూడా వచ్చారా? తాత పక్క. తాత ఆ పక్క ఉండి మేపుతున్నారా? ఇద్దరు డైలీ వస్తారు? డైలీ ఎంత గాలి తుఫాను వచ్చినా రావాలి తల్లి. ఎండ అయినా సరే, ఎండ అయినా గాలి వానైనా మేపుకున్నా పోవాలమ్మా మేము. దీంట్లో గొర్రెలు మేకలు కూడా ఉన్నాయా? మేకలు, గొర్రెలు, పుట్టేళ్ళు ఈ వానకి మేస్తాయవ్వ ఇవి? ఇగో మేస్తా. ఆహారం వాటికి అవే. వాన వస్తే మేయమంటా ఉంటారు కదా, మేస్తాయా? అదే కదా ఆహారం వాటికి. వానలో ఇబ్బందులు ఏమన్నా పడుతున్నారవ్వ మీరు? ఏడ మేకలు కూడా లేకపోయా, ఏమి లేకపోయా, అంత పోయింది. అంతా కప్పించుకోవాలా. ఏమన్నా సహాయం అడుగుతావా? ఏం అడిగేది? మేకలకి కొట్టమే కావాలని ఏముంది అడిగేది? మేడంనే అడగండి. ఏమంటారు వాళ్ళు? మీకు వేస్తే బాగుంటుందా? ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందా? చేస్తే మమ్మల్ని కదా తెల్లమ్మ. ఇప్పుడు మీకు మేకలు కొట్టం లేదన్నారు. ఎవరన్నా వచ్చి అధికారులు మీకు మేకలు కొట్టం వేస్తే మీకు ఆనందమా? ఆనందం కదా తెల్ల. ఈ వాన పడుతున్నా ఇదేంటవా కుంటుతుంది? అది బాలే తెల్ల. బాలేదా? గాజు తెచ్చుకొని ఇంత పొడుగు పోయి అది కోసి ఆపరేషన్ చేసాం. అవునా? అటు డాక్టర్ చేసి. హాయ్ తాత, ఎలా ఉన్నారు? మేపుకోవడానికి వచ్చారా? ఎలాగుందా మేకలు అంతా ఇంటికాడ? ఈ వానలో మీరు ఇద్దరు కలుసుకొని వస్తారా? డైలీ ఎంత వానైనా మీరు ఇద్దరు కలుసుకొని వస్తారు. హాయ్ అండి.